ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకేం కావాలి జగనన్న కన్నా? ఇంకా ఎవరు చేశారు ఇంతకన్నా జగనన్న కన్నా? చెప్పండి. ఇంతకుముందు ఎంతో మంది వచ్చారు కదా, వాళ్ళందరిలో కన్నా జగనన్నే చేశాడు. కానీ అంతకుముందు వచ్చిన ఏమన్నా చేశారా? ఎవరన్నా కానీ చేసినప్పుడు సంగతి. మరి ఇప్పుడు ఒక మాట చివరగా, ఇప్పుడు మీరు రేపు గ్యాస్ బండ్లో ఫ్రీ బస్సులు ఇస్తామని చంద్రబాబు నాయుడు నమ్ముతారా? మరి ఇచ్చినప్పుడు సంగతి. ఇంతకుముందు వచ్చారు కదా, పరిపాలన చాలా సార్లు చేశారు కదా, అప్పుడు ఏమన్నా ఇచ్చారా? ఇచ్చే స్థలాలు ఇస్తానన్నాడు, బట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జగనన్న చెప్పాడు, ప్లస్ ఇస్తున్నాడు కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ గెలుస్తారా మేడం? తప్పకుండా గెలుస్తారండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు, పార్టీలు అన్ని కూటమి ఏర్పడుతున్నాయి కదా, అందరూ కలుస్తున్నారు కదా. అందరు కలుస్తున్నారంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది వస్తున్నారు. ఏదైనా కానీ చేసేవారికే ఎదురు దెబ్బలు రాళ్ళపోట్లు అన్నట్టు చేస్తున్నాడు కాబట్టి ఇంతమంది చెప్తున్నారు. చైనా వాళ్ళు ఎవరు అనట్లేదు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. అన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఒక స్థలం వచ్చింది, మాకు వచ్చింది, మేము ఇల్లు వేసుకున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేసిన ఇల్లు కూడా